ఇజ్రాయెల్ పైన యుద్ధం రెండు దేశాలు కూడా మామూలు చేసుకోవట్లేదు. ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టించుకుంటాయి. ఓవైపు టీవీ ఛానల్, మరోవైపు ఆసుపత్రి, ఇంకోవైపు ఇంకోటి. ఇట్లా ప్రధానమైనటువంటి కార్యాలయాల మీద బాంబులు వేసుకొని, క్షిపణులు వేసుకొని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక పుతిన్ పోతా అంటాడు మధ్యవర్తానికి, ఇటు ట్రంప్ పోతా అంటాడు. మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ యుద్ధం ఆగితేనే బాగుంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం విధ్వంసానికి దారితీస్తుందని గత కొన్ని రోజుల నుంచి మనం చెప్పినాం. ఇక చూడొచ్చు, ఇక ఇరాన్లోని టెహ్రాన్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థిని అంటూ వార్త కనిపిస్తుంది. ఆమె మన భారత్ జెండాను పట్టుకొని చూపిస్తుంది కదా. సో 110 మంది మన భారత్కు తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు ఇరాన్లో అనుకుంటా 10,000 మంది ఏమో భారతీయులు ఉన్నారట. ఇరాన్లో 10,000 మంది భారతీయులు అనుకుంటా. నిన్న వార్త చదివినాం మనం. 10,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ భయపడుతున్నారు, ఏం జరుగుతుందో, ప్రాణాలు ఉంటాయో పోతాయని. ఇక 110 మందిని అయితే మొత్తం మీద విద్యార్థుల్ని భారత్ సురక్షితంగా తీసుకొచ్చినటువంటి వార్త ఒకటి హైలైట్ కనిపిస్తుంది. ఒకసారి వెలుగులోకి పోతే, రైట్, వెలుగులో లీడర్లను మావోయిస్టులుగా ఎందుకు చూపారన్నటువంటి ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. ఒక్కసారి ప్రభాకర్ రావు ఫోటో చూడండి ఒకసారి ఎట్లున్నదో. ఆయన 14 నెలల అమెరికా పర్యటన తర్వాత, అంటే 14 నెలలు అమెరికాలో ఉండి మనోళ్ళనిగా వెయిట్ చేయించి ఇక ఇప్పుడు తెర మీదకి వచ్చిండు ఆయన. రైట్, ఇక 618 మంది మావోయిస్టులు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ట్యాపింగ్ లిస్ట్లో ఉన్న వారిపై ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? మావోయిస్టుల పేరుతో అనుమతి తీసుకున్నట్టు రివ్యూ కమిటీ కూడా చెప్పింది కదా. 4వ రోజు విచారణలో ప్రభాకర్ రావుపై సిట్టు ప్రశ్నల వర్షం. 1200కు పైగా ప్రముఖుల ప్రొఫైల్స్ ముందుంచి విచారణ. పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన ప్రభాకర్ రావు ఇలాగే సహకరించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో అధికారులు. ఇలా కూడా విచారణకు రావాలంటూ ఆదేశం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టుల పేరుతో ట్యాపింగ్ లిస్టు తయారు చేసిన కుట్రను బయటపెట్టేందుకు ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. పొలిటికల్ లీడర్లు సహా 618 మందిని మావోయిస్టులుగా ఎందుకు చూపాల్సి వచ్చిందని, ఒకవేళ వాళ్ళు మావోయిస్టులు అయితే అందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని ప్రశ్నించింది. సర్వీసు ప్రొవైడర్లకు పంపిన లిస్టులో ఉన్న వారిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి, వాటి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఆయా నెంబర్లు మావోయిస్టుల సానుభూతి పరులకు చెందినవిగానే తమ వద్ద అనుమతి తీసుకున్నట్టు రివ్యూ కమిటీ కూడా స్పష్టం చేసిందని ప్రభాకర్ రావు సిట్ అధికారులు వివరించారు. విచారణలో భాగంగా ప్రభాకర్ రావు గురువారం ఉదయం 11 గంటలకు సిట్ ముందుకు హాజరయ్యారంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇవాళ శుక్రవారం, మళ్ళా ఇవాళ కూడా ప్రభాకర్ రావు సిట్ ముంగలికి రావాలి. ఈ ప్రభాకర్ రావు అనేట ఆయన ఈ 6 అడుగుల బుల్లెట్ ఈ అందగాడు ఇలా మళ్ళా సిట్ ముందుకు రావాలి. కనబడుతున్నారు కదా ప్రభాకర్ రావు. ప్రభాసు, మహేష్ బాబు, అల్లు అర్జును, లేకపోతే పవన్ కళ్యాణ్, ఇలా సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే మనం ఎంత ఖుషి అవుతారు ఫ్యాన్స్. అరే మా హీరో సినిమా ఈ డేట్కి వస్తుందంట, ఈరోజు వస్తుందని చెప్పి ఎట్లా ఫ్యాన్స్ ఖుషి అవుతారు. అట్లా ప్రభాకర్ రావు బాధితులు ఎవరైతున్నారో, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి మరి ఎంతమందిని ఇబ్బంది పెట్టిండో అంతమంది కూడా ప్రభాకర్ రావు అమెరికా నుంచి తెలంగాణకు వస్తున్నట్టే వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఇక వస్తున్నాడా కథ ఒడిసినట్టే ప్రభాకర్ రావుది. మా ఫోన్లన్నీ ట్యాప్ చేసి మేము రహస్యంగా మాట్లాడుకున్న రహస్యాలన్నీ కూడా మరి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చేరవేసినటువంటి ప్రభాకర్ రావు ఇక నీ పని అయిపోయింది, పాపం పండింది, ఇక చెప్పకూడదు తినాల్సిందని చెప్పేసి ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి బాధితులు వీళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఒక్కరా ఇద్దరా, రేవంత్ రెడ్డి మొదలుకొని సినీ ప్రముఖులు, సామాన్యుల నుంచి, కార్యకర్తల నుంచి, సొంత కుటుంబ సభ్యుల దాకా ఫోన్ ట్యాపింగ్ చేయించింది గత ప్రభుత్వం. వైఎస్ షర్మిల ఫోను, కల్వకుంట్ల కవిత ఫోను, రేవంత్ రెడ్డి ఫోను, మహేష్ కుమార్ గౌడ్ ఫోను, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే బీజేపీ బీఆర్ఎస్ అని తేడా లేదు. అందరి ఫోన్లు ట్యాప్ చేసిరట. మరి ఎందుకు ట్యాప్ చేసినవా అంటే ఈ 618 మంది ఎవరైతున్నారో వీళ్ళందరికీ మావోయిస్టులతో లింకప్ ఉన్నాయని ట్యాప్ చేసినట. 618 మందికి మావోయిస్టులతో లింకప్లు ఉన్నాయి, మావోయిస్టులుగా వాళ్ళని చిత్రీకరించి పర్మిషన్ తీసుకొని ఫోన్ ట్యాప్ చేసినట. మరి పర్మిషన్ తీసుకొని ఫోన్ ట్యాప్ చేసిన ఆయన మరి సిట్ అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కదా. సిట్ ఏమడుగుతున్నది, ఈ 618 మంది పొలిటికల్ లీడర్లు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఎవరైనా కానీ వీళ్ళకు మావోయిస్టులకు సంబంధం ఉన్నట్టుగా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఈ 618 మంది మావోయిస్టులతో మాట్లాడిన
మాటలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఈ 618 మీద గతంలో ఏమైనా మావోయిస్టులు సానుభూతి పరులని కేసులైనటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎట్లా మీరు 618 మందిని మావోయిస్టు సానుభూతి పరులని మావోయిస్టులని మీరు ఫోన్ ట్యాప్ చేసిరు, ఆ ఆధారాలు బయట పెట్టారు అంటే ఏం అర్థమవుతుందట? ప్రభాకర్ రావుకు నోట్ల మాట వస్తలేదట, ఇక నాలుక తిరుగుతలేదట. ఇట్లా 3 సార్లు విచారణ చేశారు. ఇలా 4వసారి మరోసారి ఇలా విచారణ చేయబోతున్నారు. ఇలాంటి విచారణ ఆషామాషి విచారణ కాదట. ఇలా చుక్కలు కనబడాలి ఇలా ప్రభాకర్ రావు విచారణకు. ఇవాళ సిట్ ముందు ప్రభాకర్ రావు కూర్చుంటే సిట్ అధికారులు అడిగే ఒక్కొక్క ప్రశ్నకు చుక్కలు చుక్కలు కనబడాలి ప్రభాకర్ రావుకి. 14 నెలలు తిప్పలు పెడతారా తెలంగాణ పోలీసులని? 14 నెలలు అధికారులు తిప్పలు పెడతారా? 10 ఏళ్ల పాటు ఫోన్లు ట్యాపులు చేస్తారా? భార్యాభర్తలు మాట్లాడుకునే ముచ్చట్లు వింటారు, ఆడోళ్ళు మాట్లాడుకున్నటువంటి సీక్రెట్ అంశాలన్నీ వింటారు. ప్రతిపక్ష నాయకులు ఏదైనా మీటింగ్ పెట్టాలి లేకపోతే ఏదో సభ పెట్టాలని ఒక వ్యూహాన్ని రచించుకుంటే ఆ ముచ్చట్లని వింటారా? అరే నేను మొన్న కూడా చెప్పిన, సంబంధం లేని వ్యక్తుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఏదో సర్వేలు చేసేటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి బడా బడా నేతల డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ చేసిరట, పిఏల ఫోన్లు ట్యాప్ చేసిరట. అరే ఇది ఎక్కడికి వస్తారా నాయన? ఇక అవన్నీ పక్కన పెడితే సొంత కుటుంబ సభ్యులు కల్వకుంట్ల కవితమ్మ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఇక జగన్మోహన్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయించడని సొంత అన్ననే, రక్త సంబంధం కన్నా రాజకీయ సంబంధం ఎక్కువైపోయింది, మా అన్ననే నన్ను ఫోన్ ట్యాప్ చేయించడని షర్మిల చెప్తూ ఆవేదన వ్యక్తం చేసుకుంటుంది. సో ఇట్లా ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఎన్నో కుటుంబాలల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిండు, ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసే ప్రయత్నం చేసిండు, ఎన్నో రహస్యాల్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేసిండు. ఒక్కొక్కరు ఏమంటారు దాన్ని టెన్షన్కు లోనైపోయారు, మనోవేదనకు గురైపోయారు. అరే మేము ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నటువంటి సంభాషణ ఎట్లా బయటకు వచ్చిందని. గతంలో వైఎస్ షర్మిల మాట్లాడుకున్న సంభాషణ ఆమె ఫోన్ మాట్లాడిన సంభాషణ ఆమె ఫోన్కే పంపించారట. ఆమె వేరే వ్యక్తులతో మాట్లాడినటువంటి ఆడియో ఉంటుంది కదా, ఆమె మాట్లాడిన ఆడియో ఆమె ఫోన్కే పంపించారట. అరే ఎట్లా పోతున్నది ఈ సమాచారం? ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటే దానికి ఎన్నో పర్మిషన్లు ఉంటాయి. ఆయన టెర్రరిస్టా, మావోయిస్టా, లేకపోతే ఇంకేదైనా అట దేశానికి ద్రోహం చేసేలాంటి వ్యక్తులు టెర్రరిస్టులో లేకపోతే మావోయిస్టులో ఇంకేదైనా సంఘ విగ్రహక శక్తిలో ఉంటే వాళ్ళ ఫోన్లు పర్మిషన్ తీసుకొని ట్యాప్ చేస్తారు. అంతేగాని వ్యక్తుల జీవితాల్లోకి చొరబడి వ్యక్తుల ప్రవేశిని రికార్డింగ్ చేసే హక్కు ప్రభాకర్కి ఎవరిచ్చారు, ఈ ప్రభాకర్ రావుకి ఎవరిచ్చారు అనేది ఇప్పుడు ప్రశ్న. సో సిట్టు కూడా అదే అడుగుతున్నది కాబట్టి చూడాలి మరి ఏం చేస్తుంది ఏం కదా. 1200కు పైగా ప్రముఖుల ప్రొఫైల్ని ఇలా ముంగల పెట్టుకొని 1200 మందికి పైగా ప్రముఖుల ప్రొఫైల్ ముంగల పెట్టుకొని అడుగుతుందట, ఈయనది ఎందుకు ఇష్టం, ఆయన ఎందుకు ఇష్టం, ఇది ఎట్లా అది ఎట్లా అని. మొత్తం చెప్పలే కదా మీకు లెక్క. 4000కు పైగా ఫోన్లు ట్యాప్ చేసినట కాక, 4000 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్ట, 4000 మంది ఫోన్లు. చూసుకోండి మరి ఎట్లుంటుంది ఏం కథ అనేది. రైట్ ఇక్కడ చైల్డ్ పోర్ను చూసినా సెర్చ్ చేసినా జైలుకి అంటూ ఇంకో వార్త. సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ 4 నెలల్లో 294 కేసులు,